ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు. మరి యొక్క ప్రభు దినంలో మేమందరము చేరుటకు మాకు కృపను అనుగ్రహించారు. సజీవుల లెక్కలో మమ్మను లెక్కించారు. నీ సన్నిధిలో జీవింప చేస్తున్నారు. మీకు వందనాలు నాయన. తండ్రి, మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ, నా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన యొక్క జీవవాక్యము చేత మమ్మను నిత్యము నైనా జీవింప చేయమని, ఈ సమయమున వినగల చెవిని, గ్రహించగలిగిన మనస్సును ప్రభువా మాకందరికీ దయచేయమని, నైనా మా జీవితాలకు అన్వయమును ప్రభువా మరి తండ్రి, ఈ సమయంలో నా నోటిని బురగా వాడుకొని నైనా మీ వాక్యము మా అందరికీ వినిపించమని వేడుకొనచ్చు. ఈ ప్రార్థన మా ప్రభువు రక్షకుడు విమోచకుడైన యేసే నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు మరొకమారు వందనాలు. సజీవుల లెక్కలో లెక్కింపబడి ఆయన వాక్య పక్షముగా నిలవబడుటకు దేవుడు నాకిచ్చిన కృపను బట్టి దేవునికి నిండు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. అలాగుననే ఈ విధంగా ప్రోత్సహించి తర్ఫీదులో ఉంచుతున్నటువంటి సంఘ కాపరి గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే సంఘం అంతటికీ ప్రభునామమున మరొకమారు శుభములు, వందనాలు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము కంటిన్యూయేషన్ టు ద లాస్ట్ వీక్ అయ్యగారు మరి ఆ గొర్రెల కాపరి, మరి ఆ గొర్రెల కాపరితో పాటుగా మరి అనేక రకాలైనటువంటి పాత నిబంధనతో కూడుకున్నటువంటి దృష్టాంతాలను మనకు విశదపరిచి, ఆ కాపరి యొక్క కాపుదల ఎటువంటిదో, ఆ కాపరి స్వరము మరి మనము వింటున్నామా అనేటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకం చేశారు. అనేక విషయాలు మనము నేర్చుకొని ఉన్నాం. ఈ దినము మరి కాపరి స్వరము, గొర్రెలకు నేను మంచి కాపరిని, గొర్రెలు మరి కాపరి స్వరము వినును. ఈ కాపరి స్వరము ఎందుకు వినాలి? వినకపోతే జరిగేటువంటి నష్టము ఏంటి? కాపరి స్వరాన్ని ఏ విధంగా మనము వినగలుగుతాము అన్న ఈ 3 అంశాలను చూసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని కృపలో మరి గడిచిన 10 దినములలో ఆయా రీతులుగా మరి దేవుడు ఆయన పరిచర్యలో పాలిపంపులు దయచేసినటువంటి విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఎప్పుడైతే మరి పిల్లల పరిచర్యలో పాలిభాగము పొందుకుంటామో తెలియకుండా మరి ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుకుంటాం. మేబీ ఐ బిలీవ్ దట్ పర్సనలీ ఇట్ ఈస్ that God has put that burden in heart అనిపిస్తుంది. మరి BCM పరిచర్లో భాగంగా ఒక 2 VBS కార్యక్రమాలు చేయటానికి దేవుడు ఈ మే నెలలో కృప చూపించాడు, తెలంగాణ ప్రాంతంలో BCM తరపున. అలాగే చాలా ఎక్స్టెన్సివ్గా మరి ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు కూడా వందల మంది పిల్లల మధ్యలో ఈ పరిచర్యలు మరి
సైమల్టేనియస్గా 2-3 ప్రాంతాల్లో జరుగుతున్నాయి బ్లెస్సింగ్ చిల్డ్రన్ మినిస్ట్రీస్ తరపున. ఈ పిల్లల పరిచర్య కొరకు మీరు మీ ప్రార్థనలో ఎత్తి పట్టాలని కోరుతూ ఉన్నాను. పునాదులు పాడైపోగా నీతిమంతులేమీ చేయగలరు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి పోను. చిన్న బిడ్డలను నా యొద్దకు రానివుడి, వారిని ఆటంక పరచవద్దు, ఈలాంటి వారిదే మరి దేవుని రాజ్యము అని మరి ప్రభు ద్వారా మరి దేవుని యొక్క లేఖన భాగాల్లో ఆయా మాటలు వింటూ ఉన్నాం. మరి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నా. ఒకవేళ సంఘంలో సండే స్కూల్ లేకపోతే తదుపరి సంఘం ఉండే అవకాశము లేదు. పిల్లలు నేటి పిల్లలు రేపటి సంఘస్థులు కాబట్టి సంఘంలో పిల్లలను కూర్చడము అన్నటువంటిది ఎంతో ప్రాముఖ్యమైన విషయాన్ని మనందరము మరి ప్రభు బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోవాలి అని కోరుతూ ఉంటున్నాను. మరి దేవుని చిత్తంలో వీలైతే మరి ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలని ఆశపడుతూ ఉంటున్నాం. ప్రభు ఆ విధంగా నడిపించాలని ప్రార్థించవలసిందని కోరుతూ ఉంటున్నాను. మరి గొర్రెల కాపరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరి 10వ అధ్యాయము అంతా తర్వాత 11లో కూడా మనం గమనించుదాం. ఆయా విషయాలు మనము చాలా లోతుగా ధ్యానిస్తే మంచి విషయాలు మనకు స్పష్టంగా, లేకపోతే దేవుడు ఎంతగా మాట్లాడాడు అనే విషయాలు తెలుసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్యాహ్న సమయంలో దేవుని మాట సెలవిస్తూ ఉంది, గొర్రెల కాపరి యొక్క కాపుదలలో మనము ఉండవలసినటువంటి ఆవశ్యకత. గొర్రెల కాపరి తత్వంలో ఉంటే దొడ్డిలో ఉంటాం, అంటే మందలో భాగంగా ఉంటాం. మంద దొడ్డిలో ఉంటుంది, అనగా సంఘంలో గొర్రెలు ఉంటాయి. మరి ఇదే అధ్యాయంలో ఒక మాట, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. 16వ వచనం, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును అని ఈ శ్రేష్టమైన మాటను ప్రభువు ఎంతో లోతైన అర్థాన్ని కలిగి మరి మాట్లాడినట్లుగా మనం అర్థం చేసుకోగలం. అంటే మందలో చేర్చబడిన గొర్రెలు, సంఘములో ఉంచినటువంటి బిడ్డలు, సంఘానికి వెలుపల ఉంచినటువంటి బిడ్డలు అంతే. కాబట్టి ఆ గొర్రెలు నావే, ఈ గొర్రెలు నావే. అయితే తేడా ఏంటి? ఆ గొర్రెలు అంటే దొడ్డిలో ఉండే గొర్రెలు, లేకపోతే మందలో చేర్చబడిన గొర్రెలకు, మందలో చేర్చబడని గొర్రెలకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మరి అంటే గొర్రెలు అది గొర్రెనే ఇది గొర్రెనే, అంటే మనుషులందరూ కూడా సృష్టికర్త యొక్క బిడ్డలే, కానీ సృష్టికర్త యొక్క మంద లేకపోతే సంఘంలో చేరిన బిడ్డలు ఆయన స్వరాన్ని వినేవారుగా ఉంటూ ఉన్నారు. ఆయన స్వరాన్ని విని ఆ ప్రకారముగా జీవించేవారుగా ఉంటూ ఉన్నారు. మందలో చేరని వారు ఆయన స్వరాన్ని వినే అవకాశము లేదు. ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకు గొర్రెలు ఆయన స్వరము వినాలి? అయ్యగారు చాలా విషయాలను అంటే ఎంతో రీసెర్చ్గా ఆ విషయాలు మాటి మాటికి చెప్తూ ఉంటారు. ఏది ఆ ఇశ్రాయేలు ప్రాంతాల్లో గొర్రెల కాపర్లు మందను కాచేటప్పుడు ఆ మంద యొక్క కాపరి స్వరం ఏ విధంగా ఉంటుంది, అవి ఆ కాపరి స్వరాన్ని ఏ విధంగా గుర్తుపడతాయి, ఆ కాపరి మందకు ముందుగా
నడుస్తాడు. ఆ మంద కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. చాలా స్పష్టంగా రాయబడిన మాటలు, గొర్రెల మంద ఆయన స్వరము వినును, మరి అన్యుని స్వరము అవి ఎంత మాత్రము కూడా వినవు, ఎరుగవు అని ఎంత స్పష్టమైనటువంటి మాటలు రాయబడ్డాయో. మరి ఈ గొర్రెల కాపరి మనకు జీవమిచ్చుటకు, ఆ జీవాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చినటువంటి గొర్రెల కాపరి, నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టి మరి ఆయన మందలో మనమందరినీ చేర్చుకుంటున్నటువంటి ఈ గొర్రెల కాపరి యొక్క కాపుదల ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి నిజమే, గొర్రెల కాపరి ఏం చేస్తాడన్నప్పుడు మరి లూకా సువార్త 19:10 అనుకుంటా, నశించిన దానిని వెదకి రక్షిస్తాడంట. అదే లూకా 15 మరి అధ్యాయంలో మాట, అవునా, 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన గొర్రెను వెదకి ఆ గొర్రె వెతికినప్పుడు మరి ఎంతో సంతోషించేవాడుగా, అవునా, అలాగుననే పరలోకంలో కూడా మరి అనేక మంది నీతిమంతుల కంటే కూడా ఒక్క పాపి యొక్క మారు మనసు విషయమై గొప్ప సంతోషము, ఆనందము కలుగును అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి కాపరి యొక్క కన్సర్న్ ఎంతగా ఉందో, ఆ కాపరి మన కోసం ప్రాణం పెట్టాడు, మనల్ని వెదికి రక్షిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన యొక్క శత్రువు నుండి మనల్ని కాపాడి రక్షించేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, మనల్ని పోషించేవాడుగా ఉంటూ ఉన్నాడు. దావీదు మందల కాపరి ఆ యొక్క అనుభవాన్ని దేవుడు ఆయనకు కాపరిగా ఎంత మరి అద్భుతమైనటువంటి కీర్తనను రచించాడో మనందరము క్రైస్తవ జీవితంలో ఆయన మందలో చేర్చబడిన మనందరికీ సుపరిచితం, కంఠస్థం అయినటువంటి ఆ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అని ఎంత చక్కగా, అవునా. మరి అవన్నీ అంటే ఎంతో తను ఆ కాపరి తత్వాన్ని కాబట్టి మన పోషకుడు ఈ కాపరి, మనల్ని తిన్ననైన మార్గంలో నడిపించేవాడు ఈ కాపరి. ఎందుకు మర్చిపోతూ ఉన్నామో, మన ప్రాణాలకు సేద తీర్చేవాడు. ఆ మాటను యోహాను సువార్తలోనే అంటున్నాడు కదా, మీ హృదయములను కలవరా పడనీయకుడి అంటూ, నా శాంతినే నేను మీకు అనుగ్రహించున్నాను, లోకమిచ్చినటువంటి శాంతిని కాదు అంటున్నాడు. కాబట్టి సేద తీరుతూ ఉన్నవి ఎప్పుడు గొర్రెల కాపరి స్వరము వింటూ మందలో చేర్చబడి ఉన్నప్పుడు, లేకపోతే వీటన్నిటికీ భిన్నమైనటువంటి వాటిని మన జీవితాల్లో కలిగి ఉండవలసినటువంటి భయంకరమైన స్థితిలో ఉంటూ ఉంటాం. అనుదినము పోరాటమే, అనుదినము అపవాది జల్లెడ పట్టి మనల్ని మరి పడద్రోసేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ కాపరి మరి మనకు గాయమైనప్పుడు మన గాయాలను కట్టే కాపరి ఈ కాపరి. కాబట్టి అంత మాత్రమే కాదు, జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చేటువంటి ఈ కాపరి యొక్క కాపరితత్వంలో, యేసుక్రీస్తు యొక్క కాపరితత్వంలో మనమందరము ఉంచి ఉన్నాము. ఎంత ధన్యకరమైన స్థితి దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అందును బట్టి ఈ మధ్యాహ్న సమయంలో మనం ఇక్కడ కూడి ఆయన సన్నిధిలో మనమందరం ఆనందిస్తూ ఉన్నాము. ఆయన స్వరము వింటూ ఉన్నాము, ఆయన మాట వింటూ ఉన్నాము. ఈ మాటను ఒకవేళ తప్పిపోయినట్లయితే, గొర్రె తప్పిపోయినట్లయితే మందలో నుండి ఏం జరుగుతుంది అన్నప్పుడు యోహాను సువార్త
10వ అధ్యాయంలో దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. వీఆర్ దేర్ ఇన్ ద చర్చ్. సంఘములో భద్రపరచబడినాం. సంఘ కాపరి యొక్క కాపరి తత్వంలో వారం వెంపటి వారము ఆయన వాక్యము చేత పోషింపబడుచు భద్రపరచబడుతూ ఉన్నటువంటి మనము ఒకవేళ సంఘంలో చేర్చబడక మనం వెలుపల ఉండి లేకపోతే రాలేక తప్పిపోయే వారముగా ఉంటే ఏమవుతుంది అన్నప్పుడు దొంగ మనను దోచుకుంటాడు, హత్య చేస్తాడు, నాశనము చేస్తాడు. ఏమి దోచుకుంటాడు అన్నప్పుడు మనందరి జీవితాల్లో మరి చాలాసార్లు మనము దోచుకోబడిన వారమే. మనము అనుకుంటున్నాం అపవాది వాడు దోచుకునేవాడు, వాడి పేరే దొంగ, వాడు అబద్ధములకు జనకుడు, వాడి యొక్క పనే నాశనము చేయడం, వాని పని హత్య చేయడం. ఈ 3 చేయొద్దు అంటే ఏం చేయాలి అని ఆయన స్వరము, గొర్రెల కాపరి స్వరము వింటూనే ఉండాలి. ఏ విధంగా ఉంటాం కాబట్టి ఏం హత్య చేస్తాడు ఒక్కసారి చూద్దామా. మరి ఏమి దోచుకుంటాడు, ఏమి దొంగ వచ్చి ఏం దోచుకుంటాడంటే మన యొక్క విలువైన జీవితంలో దేవుడు మనకిచ్చిన విలువైన సమయాన్ని దొంగిలిస్తాడు. 1వ కీర్తన అంటుంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రమును ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి మన సమయము మనము ఎంతో ప్రయాసం. ఆయనకు తెలియదా మనం పని చేసుకోవాలని ఆయనకు తెలియదా? లేకపోతే మనం చదువుకోవాలని ఆయనకు తెలియదా? లేకపోతే మనము ఈ యొక్క లోకంలో మనకి ఇచ్చినటువంటి పనులను మనం చేసుకోవాలని తెలియదా? ప్రతి ఒక్కరం కామన్గా చెప్పేటువంటి మాట, నాకు సమయము లేదు. దేనికి సమయం లేదు? దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సమయము లేదు. దౌర్భాగ్యమైన స్థితిలో దోచుకుంటూ ఉన్నాడు. ఎవరు? ఆ సమయాన్ని, ఆ స్థితిలోకి నువ్వు రాకుండా దోచుకొనబడతా ఉన్నావు. యు ఆర్ బీయింగ్ స్టోలెన్ నాట్ టు సిట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హౌ రెడిక్యులస్ ఇట్ ఈస్. It's too bad to be a part of ఆ మందలో భాగమై ఉండి దేవుని వాక్యానికి సమయాన్ని ఇవ్వనటువంటి మనము ఏమైనా అనుకోవచ్చు. నేను, నువ్వు, ఇంక అందరము, నో వన్ ఈజ్ ఎక్సెప్షన్ ఫర్ దాట్. ఇఫ్ ఎట్ ఆల్ we are not able to find time to sit with the word of God. దేవుని యొక్క వాక్యమును అనే ఆహారాన్ని తీసుకునే స్థితిలో మనము లేము అంటే అండర్స్టాండ్ దట్ యు ఆర్ బీయింగ్ స్టోలన్. అంటే నీవు అపవాది నీ జీవితంలో దొంగిలిస్తూ ఉన్నాడు. నీ సమయం ఏం సమయము? దివారాత్రము ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. ఇట్స్ సో వండర్ఫుల్. డు యు నో? అందుకనే నా భక్తులు ఎంతోమంది తరించిపోయారు, ఆ భాగ్యాన్ని పొందుకున్నవారు. మనము ఆ తరించే స్థితిలోకి రాకుండా అపవాది మన సమయాన్ని దొంగిలిస్తున్నాడు. వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని, వాక్యాన్ని చదివే సమయం ఏమంటే ఇప్పుడే వచ్చిందా, మేము చిన్నపిల్లలం కాదా, లేకపోతే మేము కాలేజీలోకి పోవద్దా, లేకపోతే సింపుల్ వన్ వర్డ్, దర్ ఇస్ నథింగ్. ఒకటే మాట, 3 పూటలా మనము తింటూ ఉన్నాము అంటే ఒక పూట అయినా కూడా ఆయన వాక్యాన్ని చదవాలా, ఇంకా వేరే మాట లేదు. దెర్ ఇస్ నో ఆల్టర్నేట్. లేకపోతే వాడు దోచుకుంటాడు. దొంగ దోచుకొనబడుతున్నావా? జాగ్రత్త పడు. ఆర్ యు బీయింగ్ స్టోలన్? బీ అవేర్ టు స్పెండ్ టైమ్ టు మెడిటేట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దెన్ యూ ఎక్స్ప్లోర్ the greater and mighty things that God has stored for you. దేవుడు నీకు నాకు దాచించిన గొప్ప
గొప్ప, అవునా, లెక్కింపశక్యం కానీ లేకపోతే వర్ణింపశక్యం కానీ, అవునా, దాచి ఉంచినటువంటి గూఢమైనటువంటి సత్యాలను, భాగ్యాలను నీవు నేను సొంతం చేసుకునే వారంగా ఉంటాం. ఎప్పుడైతే మనం దోచుకొనబడనప్పుడు, ఎప్పుడైతే, కాబట్టి అపవాది ఏం దోచుకుంటా ఉన్నాడు? నా సమయాన్ని దోచుకున్నాడు. అంతేకాదు నీకు నాకు ఇచ్చిన తలాంతులు కూడా దోచుకుంటా ఉన్నాడు. మనందరికీ దేవుడు ప్రేమించి పంచి ఇచ్చిన తలాంతులు మన నుండి దోచుకుంటూ ఉన్నాడు. దాన్ని మనం గుర్తెరగకుండా ఉన్నాం. కారణం ఏంటంటే స్వరాన్ని వినడము అప్పుడప్పుడు పర్లేదు, అవునా, మన సంపదలు, మనకెన్నో దేవుడు ఎన్ని సంపదలు ఇచ్చాడో. ఆరోగ్యం అనేటువంటి గొప్ప సంపద. ఆ సంపద విలువ పోగొట్టుకున్న తర్వాత కానీ ఎంత సంపద నాకు ఇచ్చావు దేవా అని మనం గుర్తెరిగే స్థితిలో లేము. అందుకనే భక్తుడు పాడాడు, నాకు బలమున్నంత వరకు నమ్మలేదు నీ వాక్యం, నేను చదవలేదు నీ వాక్యం అంటాడు. ఈ సంపద దోచుకొనబడిన తర్వాత వాట్ ఎల్స్ దట్ వీ కెన్ డూ దెన్ ఆల్రెడీ. కాబట్టి దొంగ మన జీవితాల్లో దోచుకుంటున్నాడు అనే మాట మరవద్దు అనాలి అంటే ఆయన స్వరము వింటూ ఉండాలి అంతే. దెర్ ఇస్ నో అదర్ వే. ఇఫ్ యూ జస్ట్ ఫర్గెట్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ ద షెపర్డ్, యు ఆర్ లాస్ట్. అంతేకాదు మనల్ని చంపేస్తాడంట, దోచుకుంటాడు, చంపేస్తాడు. ప్రతిరోజు కొన్ని భూమి మీద జరుగుతున్న పని అంతా అందరూ, అవునా, మన ఆత్మీయ స్థితి ఎఫెసీలో అంటాడు, మనందరం కూడా మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికించాడు. వీఆర్ అలైవ్, వీఆర్ రీబార్న్. నికోదేము అడిగినప్పుడు కూడా ఒకడు కొత్తగా జన్మించామయ్యా, మనకు దేవుడు క్రొత్త జన్మను ఇచ్చాడు. ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. అట్టి నూతన జీవాన్ని పొందుకున్న మనము మరి తిరిగి ఒకవేళ మనము స్వరాన్ని వినడము అజాగ్రత్త చేస్తే, మళ్ళా ఈసారి చంపబడితే మరి వాత వేయబడిన మనసాక్షి కలవారం అవుతాం. పర్వాలేదు, మేము కూడా ప్రార్థన చేసుకుంటాం, పర్వాలేదు, మేము కూడా చదువుకుంటాం, పర్వాలేదు, మేము కూడా చర్చికి వెళ్తాం, పర్వాలేదు. ఈ పర్వాలేదు అనేటువంటి కాంప్రమైజింగ్ స్టేట్లో ఉంటూ నీవు ఎవరి బంధకాల్లో ఉంటున్నావంటే అపవాది బంధకాలు. అపవాది మన జీవితంలోని శ్రేష్టమైన వాటిని, మన ఆత్మీయ స్థితి, ఆ స్థితి వెలిగింపబడుతూ ఇతరులను వెలిగిస్తూ ఉండడానికి నీవు నేను ఆయన చేత వెలిగింపబడ్డాము అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ లైట్ అండ్ జస్ట్ టు కీప్ లైట్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు వెలిగింపబడిన తర్వాత నీ వెలుగు నీతోనే ఉండొద్దు, నీ యొక్క వెలుగు ఇతరులకు వెలిగింపబడాలి. ఆ భారాన్ని, ఆ బాధ్యతను దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే వెలిగింపబడని స్థితి అంధకార స్థితి. వెలుగు లోకంలోనికి వచ్చుచూ ఉండెను, కానీ మరి లోకము దానిని గ్రహించకుండాను. మెనీ డు నాట్ నో. మనము ఆల్రెడీ మందలో ఉండి, మనం ఆల్రెడీ కాపరి యొక్క కాపుదలలో ఉండి ఆ గొప్ప భాగ్యం తెలియట్లేదేమో, తెలియనట్లుగానే నిజమే ఇట్ హ్యాస్ బికమ్ ఎ యూజువల్ థింగ్. ఇఫ్ యు నో ద darkness, the power of darkness, and experiencing the power of darkness, and people brought out of the darkness, అంటే ఆ యొక్క చీకటి బంధకాల నుంచి రప్పింపబడిన వారు ఇంకొక ఫెయిత్లో నుంచి అనేక సంవత్సరాల నుండి బయటికి రాబడిన వారి యొక్క ఆనందాన్ని, వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితిని చూసినట్లయితే మనకు సిగ్గు కలిగించేదిగా ఉంది. నిజమే, మేము పుట్టుకతో ఉన్నాం, మేము చాలా కాలమైంది మేము రక్షింపబడి, ఇవన్నీ కాదు. నిజమే. కాబట్టి అంధకార స్థితిని వారు అనుభవించి దేవుని చేత పట్టబడి గొప్పగా వాడబడుతున్నటువంటి వారు గొప్ప ఆ యొక్క వెలుగును, లేకపోతే ఆ కాపరి తత్వాన్ని, లేకపోతే ఆ కాపుదలను, ఆయన స్వరాన్ని వింటున్నటువంటి బిడ్డలు ఎవరైతే, అదే మందలో లేని వాళ్ళు మందలోనికి వస్తున్నారే, వాళ్ళ యొక్క గొప్ప ఆనందం. మందలో ఉంటూ మనమేమన్నా మరి ఈ యొక్క
ఆర్పివేయబడుతున్నటువంటి స్థితిలో ఉంటున్నామంటే అది ఎవరు అంటే ఉన్నాడు. ప్రభువు చెప్పాడు, గొర్రెలు నా స్వరము వినును అని. కాకపోతే ఆ స్వరాన్ని మరి అలక్ష్యం చేస్తే మనలో 3 జరుగుతూ ఉన్నాయి. పక్కనే ఉంటున్నాడు, దొంగిలింపబడుతున్నాము, హత్య చేయబడుతున్నాం, అంటే ఆత్మీయంగా చంపబడుతూ ఉన్నాం. నువ్వు వెచ్చగానైనా నువ్వు లేవు, చల్లగానైనాను లేవు, నులువెచ్చని స్థితిలో జారిపోయే పరిస్థితిలో ఉంచున్నామేమో. ఆయన స్వరాన్ని వింటూ ఉన్నప్పుడే మనం రగిలింపబడుతూ ఉంటాం, మనము వెలిగింపబడుతూ ఉంటాం. మరి 3వదిగా చూసినట్లయితే అంతేకాదు, నాశనం చేస్తాడు. ఇక దేనికో కాదు, 3టికే నాశనము అనగా, అవునా, యేసుక్రీస్తు మరి ఆ మాట అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో మీ అడుగుడి మీకు అవన్నీ. నా యందు నిలిచి బహుగా ఫలించుడి, నా యందు నిలిచి బహుగా ఫలించుడి. కాబట్టి మనందరం కూడా మీరు బహుగా ఫలించుటను బట్టి పరలోకమందున తండ్రి నామము మహిమ పరచబడుతుంది. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలా. నేను ఈ లోకంలోనికి పంపబడినది ఆయన మాట మన జీవితాల్లో నెరవేర్పు కొరకు, అంటే మనము ఫలించుట కొరకు భూమి మీద ఉంటూ ఉన్నాము. ఆయన ఇచ్చిన వాగ్దానమే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకోండి. ఫలించకుండా మనము ఫలహీనులుగా ఉండేటట్లుగా అపవాది చేస్తాడు. అదే మనము నాశనకరమైన స్థితి, వాడు నాశనం చేస్తాడు. మన పంట నాశనం, దెన్ మనము ఫలం లేకుండా జీవితాన్ని దాటిపోయే స్థితిలోకి ఉంచుతాడు. కాబట్టి 3 విషయాలు ఈ మధ్యాహ్న సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? గొర్రెల కాపరి యొక్క స్వరము మనం వింటూ ఉండాలి. మనము ఆయన గొర్రెలము, ఆయన మేపడి గొర్రెలము. ఆ గొర్రెలము ఆ స్వరాన్ని వినకపోతే మనకు ఏమీ జరుగుతుంది? కాబట్టి జాగ్రత్త సుమి, స్వరము చాలా ఎంత అవునా, ఆ స్వరాన్ని మరి ఎంతమంది అవునా, ఆదాము మొదలుకొని, మన ఆదాము అయితే ఆ స్వరాన్ని వేరే అవునా గద్దింపుకు వినవలసి వచ్చింది. మొదటి ఆదాము మన పితరుడు, అవునా ఆదామా నువ్వు ఎక్కడా అన్నప్పుడు ఆ స్వరాన్ని వినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. మరి అంతేనా, నోవహుతో దేవుడు ఎంతగా విస్తరించి మాట్లాడాడు కదా. కాబట్టి దేవుని స్వరాన్ని విన్నటువంటి ఎంతోమంది ఉన్నారు. వారిని కొద్దిగా మనం చూసి అట్టి స్థితిలోనికి మనము ఎందుకు ఈ భూమి మీద ఆయన స్వరము వింటూ ప్రయాణము చేస్తూ, నీలో నేను నాలో నీవు మనము మమేకం ఐక్యం కాలేము, లేకపోతే ఆయన స్వరూపంలోకి మార్పు చెందు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. దట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ అండ్ అల్టిమేట్ గోల్. కాబట్టి ఆ స్వరాన్ని మరి అనేక మంది విన్నారు. మరి నిజమే, దేవుడు నవ్వుతో మాట్లాడినప్పుడు నోవహు ఎంత జాగ్రత్తగా వినకపోతే అంత స్కేల్ టు పర్ఫెక్ట్ స్కేలింగ్తో ఆ యొక్క ఓడను నిర్మించాడు. దేవుని స్వరము ఆ రోజు మరి మరి ఆ దేవుని స్వరము నోవహుతోనే వినపడి ఉంటుందా అంటే కాదు. గాడ్స్ వాయిస్ ఈజ్ దేర్ టు ఆల్ ఆఫ్ us that day, today and forever. దానికి ఒక చిన్న మాట నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఇలానే ఒక సంఘంలో ఒక పెద్ద ఆవిడ అంటుందంట, దేవుడు నాతో రోజు మాట్లాడుతున్నాడండి, మరి నేను ఆయన స్వరము వింటూ ఉన్నాను అంటే కొంతమందికి విసుకోవచ్చు, ఏమ్మా దేవుడు నీ ఒక్కరితోనే మాట్లాడుతున్నాడా, మాతో మాట్లాడ్డా, మరి నీతో ఈ మాటలు మాట్లాడితే మాతో ఎందుకు మాట్లాడు అన్నప్పుడు ఆమె మాట అనింది, అయ్యా తప్పు,
నా ఒక్కడితో మాట్లాడడం అనేది తప్పు. దేవుడు అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, కానీ నేను శ్రద్ధగా వింటూ ఉన్నాను. ఐఎమ్ లిసనింగ్ కేర్ఫుల్లీ టు హిస్ వాయిస్. నోవహు గారు ఎంతో శ్రద్ధగా ఆయన స్వరాన్ని విన్నాడు. ఆ రోజులలో ఎంతగా ఆయన స్వరం వినిపింపబడిందో. పీపుల్ ఆర్ కేర్లెస్, అండ్ ఈవెన్ టుడే పీపుల్ ఆర్ కేర్లెస్, and the cell phone has become much important or 10 times valuable than the Bible, than the God, and to most of the people on this earth. It is simple gadget, one should know. మనం తెలుసుకోవాల్సింది ఇది ఒక చిన్న గ్యాడ్జెట్. నీ కంటితో నీవు చూడడానికి కంటి చూపించిన కంటి చూపుతో సమానమవుతుందా, లేకపోతే ఇంకా దేంతో సమానమవుతుంది? తెలియక దాంట్లో పట్టుబడి ఉన్నటువంటి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. కాబట్టి నోహు గారు ఎంతగా విన్నారండి స్వరాన్ని. అబ్రహాము వినలేదా? ఆ స్వరాన్ని విని చాలా జాగ్రత్తగా లోబడి ఆయన దేశాన్ని విడిచి ప్రయాణం చేశాడే. మరి ఏదో వింటూ ఉన్నాడు, కానీ మరి ఏంటి ప్రభా ఇదేమన్నా నేను వింటున్నది రాంగా అనుకోలేదు. ఎంతటి విశ్వాసాన్ని ఉంచాడో. కాబట్టి మన విశ్వాసము అవునా మనము అంటే దృశ్యమైనవి కాక, సో ఆయన అందుకనే తోమాతో అంటా ఉన్నాడు, చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారు దాన్ని. అండ్ యూ అండ్ ఐ హ్యావ్ గాట్ దట్ బ్లెస్సింగ్. ఈరోజు ఆయన యొక్క స్వరాన్ని వినే స్థితిలో మరి మనం ఎంతవరకు ఉంటున్నాం? యాకోబు మరి ఆ రోజు కళ ద్వారా దేవుడితో మాట్లాడినప్పుడు పెనుగులాట్లో మరి విని ఆ రోజు నుంచి ఆయన యొక్క జీవితం చాలా భిన్నమైనదిగా అప్పటి నుంచి. అందుకనే యాత్రా దినాలు జీవించిన దినాలుగా ఆయన జీవితకాలాన్ని విడగొట్టబడినటువంటిదిగా చూస్తాను. అలాగే మరి యోసేపు కళ ద్వారా దేవుని యొక్క మాటలు వింటూ దేవునిలో జీవించినట్టు. మోషేతో మరి పొదలో ఆయన విన్నప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు స్వరం విన్నాడు. దాని తదుపరి ఎన్నోసార్లు మరి మోజెస్ హ్యాస్ టు లిజన్ టు హిస్ వాయిస్ అండ్ టు లీడ్ హిస్ పీపుల్ యాజ్ ఇట్ ఈస్ రెడ్ దిస్ మార్నింగ్. మరి అంతేకాదు, బాలుడైన సమూయేలు చిన్నప్పుడే దేవుని స్వరాన్ని వినేటువంటి గొప్ప సెన్సిటివిటీని కలిగినటువంటి వాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ దావీదు మరి గొర్రెలను కాచుకుంటూ ఎంతగా మరి దేవుని స్వరాన్ని విన్నాడు కనుకనే అంతగా అనుభవాలన్నింటినీ తిరిగి రాసినటువంటి వాడు. ఈ విధంగా చూసుకుంటూ పోతే ప్రవక్తలందరూ ఆయన స్వరాన్ని విన్నారు. వినడం మాత్రమే కాదు, ఆయన స్వరాన్ని తిరిగి ఆ యొక్క లేఖన భాగాలన్నిటినీ మనకు వెల్లడి పరిచారు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆ లేఖన భాగాలు మనకు దేవుని స్వరంగా ఈరోజు ఉంటూ ఉన్నాయి. వారు విన్నవి గ్రంథస్థం దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేయించాడు. కాబట్టి నీతో నాతో ఎంత విరివిగా విస్తారంగా మాట్లాడుతున్నాడో ఆ స్వరానికి మనం అలక్ష్యం చేస్తున్నామా, లేకపోతే ఆయన స్వరాన్ని మరి వింటూ మరి ఏమై ఉంది మన ఎడల ఆయన యొక్క గొప్ప ప్రణాళికలు. మరి ఆయన స్వరాన్ని వినడానికి మరి ముగించుకునే ముందుగా ఎలాగా వింటామన్నప్పుడు ఒక్కటే, అనుదినము ఆయన వాక్యం మరి చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఎందుకు ఇంత అలక్ష్యం చేయబడుతుంది? దేవుని స్వరాన్ని వినాలనే ఆశ లేకుండానే దినాలు మనం పొద్దుబుచ్చేవారంగా ఉంటున్నాం, దినాలను నెట్టివేసేవారంగా ఉంటున్నాం. అయ్యో, ఆయన స్వరాన్ని వింటే ఎంత మాధుర్యం, ఆయన స్వరాన్ని వింటే నీకు ఎంత శాంతి, ఆయన స్వరం వింటే నీకు ఎంత కంఫర్ట్, నీకు నాకు లేకపోతే వర్ణింప శక్యం కానీ ఆనందం మన హృదయంలో పొంగి పొర్లేదుగా ఉంటుంది. కాబట్టి అవన్నీ కోల్పోతున్నాం. ఆయన స్వరాన్ని అంటే ఆయన యొక్క లేఖన భాగాలు లేకపోతే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించలేక మనం ఇవన్నీ కోల్పోతున్నాం. కాబట్టి ఈ దినాన తీర్మానం చేసుకుందాం. ఒకవేళ అంటే ఎప్పుడు రోజు అనుదిన మరి నేను ఈ 3 మాటలు అంటే ఈ యొక్క మన యొక్క జీవిత వయసు కాలాన్ని బట్టి మనము ఈ యొక్క గ్రంథాన్ని కొంతమంది చదివేసింటాం. అవునా? చదివేసింటాం. ఎంతమంది అవునా? ఒక్కోసారైనా
టర్న్ చేసేసి వింటాం, చదివింటాం, అంటే దేవుని మాటలు క్రమంగా ఉంటాం, అదొక స్థితి. లేదు రోజు కొంత అంటే చదవకపోయినా అక్కడక్కడ చదివేటువంటి స్థితిలో ఉంటున్నామా, సంతోషం. అలా లేదు అంటే ఒక లాస్ట్గా నీవు నేను మనందరం ఒక కుటుంబ ప్రార్థనగా కూర్చున్నట్లయితే ఖచ్చితంగా కొన్ని వాక్యాలైన అనుదినము చదివే భాగ్యం, చదువుతున్నామంటే దేవుని స్వరాన్ని వినే భాగ్యము అనుదినము కలిగి ఉంటాము. కాబట్టి వ్యక్తిగతంగా చదివే అనుభవంలో ఉన్నావా, లేకపోతే అట్లీస్ట్ హ్యావ్ యు గాట్ ద ఎక్స్పీరియన్స్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రేయర్? ఈ మధ్యాహ్న సమయంలో జ్ఞాపకం చేసుకొని దేవునికి మరొక మారు ఒకవేళ ఆయన స్వరాన్ని వినేటువంటి ఒక అద్భుతమైన భాగ్యం, ఆయన యొక్క లేఖన భాగాలు, పరిశుద్ధ గ్రంథ లేఖన భాగాలు అనుదినం చదివేటువంటి భాగ్యాన్ని మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దాన్ని మరొక మారు మనము హత్తుకుందామా అనేటువంటిది దేవుని స్వరము అయి ఉంటున్నది. అంటా ఉన్నాడు కదా, దేవుని స్వరం చదువుతుంటే యేసుక్రీస్తు యొక్క స్వరము 4 సువార్తలలో ఎంత అద్భుతమైన ఆనిముత్యాలు మనం అందరం చదివి ఉంటాం. అందుకనే అవునా, ఒకవేళ చదువుతూ ఉంటే, చదివి ఉంటే, లేకపోతే మెమరీ వర్డ్స్గా నువ్వు నేర్చుకొని ఎన్నోసార్లు ఉంటే మాటలు నీ యొక్క హృదయంలో, మనసులో లింగర్ అవుతూ ఉంటాయి. ఏమని లింగర్ అవుతూ ఉంటాయో తెలుసా? ప్రయాసపడి భారం మోచినటువంటి సమస్తమైన వార్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. అంతేకాదు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటాడు. యు ఆర్, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేది అంటాడు. అలా కదా, ఇలాగా ఎన్నో వందల వేల ఆయన మాటలు, ఆయన స్వరాన్ని వింటూ ఉండొచ్చు. ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటాడు. ఈ విధంగా మరి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగంలోని ఆ మాటలన్నీ కూడా ఒక్కొక్క మాటను తరిచి చూసినప్పుడు మన జీవితం పట్ల ఆయన యొక్క ఎంత ఉన్నతమైన ప్రణాళిక. అంటే మనము ఆయన గొర్రెలుగా ఉంటూ, ఆయన స్వరాన్ని వింటూ, ఆయన స్వరాన్ని మన కోసం, లేకపోతే హత్య అంటే దొంగతనం చేయబడతాం, హత్య చేయబడతాం, లేకపోతే నాశనము చేయబడతాం. స్వరము వినడంలో అలక్ష్యం చేస్తేమా ఈ 3 ఏ మనిషిని కూడా తప్పవు. ఇట్ ఈస్ రిటన్. కాబట్టి ఇట్ ఈస్ మనము డిసైడ్ చేసుకోవాలి, ప్రభువా నీ స్వరాన్ని వినక నేను ఏ విధంగా తప్పించుకుంటాను. భక్తుడు మరి చక్కగా పాట కూడా అంటే ఎన్నో స్వరాలు, అవునా, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. అవునా, ఉదయాన్నే లేచి పడక మీదనే ధ్యానిస్తుంటే ఆయన స్వరము మనకు వినపడుతూనే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అనుదినము ఆయన స్వరాన్ని వింటూ, ఆయన మందలో ఉంటూ, ఆయన కాపుదల్లో ఉంటూ, మరి ఆయన నిత్య రాజ్యంలో మనం ఉండేటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక.